సిఎస్ఎన్ రాజు. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇక్కడ మీ అందరికీ తెలిసినట్టుగా నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫ్యాక్స్ డెవలప్మెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. విశాఖపట్నం జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి అనుబంధంగా పనిచేస్తున్న తిమ్మరాజుపేట సహకార సంఘం యొక్క అభివృద్ధికి సంబంధించి పాలకవర్గం మరియు సిబ్బందిని అడిగి వారు చేస్తున్న కృషి గురించి అడిగి తెలుసుకుందాం. డైరెక్టర్ గారు, మీరు చెప్పండి, సంఘం యొక్క అభివృద్ధికి సంబంధించి మీరు ఏ రకంగా కృషి చేస్తున్నారో మాకు వివరిస్తారా? నా పేరు బొద్దు వెంకట నాగేశ్వరరావు అండి. నేను తిమ్మరాజుపేట కోఆపరేటివ్ సొసైటీ నుంచి కోఆపరేటివ్ డైరెక్టర్గా నిధులు నిర్వహిస్తున్నాను. మా సొసైటీ తరపు నుంచి అభివృద్ధి కొరకే నా వంతు కృషి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాను. మీరు చెప్పండి, జిల్లా రైతు సంఘం అధ్యక్షులుగా మరియు సంఘం యొక్క మాజీ డైరెక్టర్గా ఈ సంఘం గురించి మీ అనుభవాలను వివరిస్తారా మాకు? కనపరం నా పేరు. ఈ తిమ్మరాజుపేట సొసైటీలో నేను గత 40 సంవత్సరాల నుంచి సభ్యుడిని. రుణం కూడా క్రాప్ లోను అలాగే గోల్డ్ లోన్స్ కూడా వాడుతున్నాం, సక్రమంగా తిరిగి కడుతున్నాం. ఈ సొసైటీలో ఎక్కువ మంది రుణాలు ఇవ్వాలని చెప్పి, అదే కౌలు రైతులు కూడా రుణాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున గతంలో మేము డైరెక్ట్గా కూడా అక్కడ బ్యాంకు దీన్ని ఒత్తిడి చేశాం, సెంట్రల్ బ్యాంక్ మీద కూడా. అంటే ఈరోజు కౌలు రైతులు రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో జేఎన్జీ గ్రూపుల పేరు మీద ఇక్కడ ఎక్కువ గ్రూపులకే కౌలు రైతులకు రుణాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎరువులు ప్రధానంగా అమ్మడంలో రైతులకు సహకారం అందించాలని చెప్పి మేము రైతుల తరఫున ఒత్తిడి చేసాం. ఆ విధంగా ఎరువులు అన్ని రకాల ఎరువులు సహకార సంఘం నుంచి ప్రధానంగా వస్తున్నాయి. అయితే ఈ వడ్డీ రైతులు ఇవి రావడంలో ఇబ్బందులు ఉన్నప్పుడల్లా మేము సహకార సంఘం ఒత్తిడి చేస్తాం. ఒత్తిడి చేసిన పారదర్శకతో ఈరోజు సంఘం ప్రధానంగా నడుస్తుంది. ఇక్కడ మేము ఒత్తిడి ఆ విధంగా చేస్తాం. అలాగే స్టాఫ్ కానీ పాలకవర్గం కానీ మాకు వివరించడంలో కానీ రైతు జెండబాడీలో వివరించడంలో కానీ పారదర్శక రెండు పక్కల నుంచి రైతుల నుంచి కూడా మనం వ్యాక్సినేషన్ చేసినా దానికి గౌరవప్రదంగానే పాలకవర్గం తీసుకొని సహకరిస్తున్నారు. ఆ విధంగా అందువల్లనే ఆ రకాల పారదర్శకంగానే ఈ సొసైటీ పూర్తిగా అభివృద్ధి చెందింది. వైస్ ప్రెసిడెంట్ గారు, మీరు చెప్పండి, సంఘం యొక్క అభివృద్ధిలో మీ పాత్ర ఏంటన్నది కాస్త వివరిస్తారా? నా పేరు బీసెట్ అమ్మునేట్ అండి. ఈ సంఘం ఉపాధ్యక్షులుగా నియమితుల నుంచి కూడా ఇప్పుడు వరకు సంఘ విధుల నుంచి నిర్వహిస్తూ వచ్చాము. అలాగే సంఘం తాలూకా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని సంఘాన్ని అభివృద్ధి పదంలో సహకరించుకుంటూ నడుస్తూ వెళ్తున్నాము. అలాగే విధంగా రాబోయే కాలంలో కూడా కొన్ని యాక్టివేషన్ స్కీమ్లు కానీ లోన్స్ కానీ ప్రభుత్వం ద్వారా మాకు వచ్చేటట్టు చేస్తూ ఈ సంఘానికి అభివృద్ధి పదంలో నడపాలని అనుకుంటున్నాము. ప్రెసిడెంట్ గారు, మీరు చెప్పండి, ఈ సంఘంతో మీ అనుబంధం, అలాగే అభివృద్ధిలో మీ వంతు కృషి, అలాగే ఇక మీదట సంఘాన్ని ఇంకా ముందుకు నడిపించడానికి మీరు చేపట్టబోయే ప్రణాళిక గురించి కాస్త మాకు వివరించండి. నమస్తే అండి, నా పేరు కాంగేల అప్పారావు. నేను 2013 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇది కంటిపాటి వీరినాయుడు గారు ఆ రోజుల్లో బీఆర్ఆర్ నుంచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు ఈ బ్యాంక్కి. ఈ రకమైన ప్రజలు నాగరికత జ్ఞానం బాగా పెరిగి కాలమానం పెట్టి సొసైటీ కూడా బాగా డెవలప్ చేసుకున్నాం. అది కూడా మా సిబ్బంది కూడా ఎంతో కృషితోటే జరుగుతుంది. ఇటుపైన ఇంత క్రితం వచ్చిన అధ్యక్షులు కూడా మంచి గౌరవప్రదంగా సొసైటీని ఏదో రకాన్ని డెవలప్ చేయాలని పాల్గొనడం కూడా నిర్ణయం చేసింది. దాని మీద బాగా అభివృద్ధి చేద్దాం. మేము జిల్లాలో రంగ సొసైటీగా గుర్తింపు పడిచింది. సివి గారు, మీరు చెప్పండి, మీరు సంఘం స్టార్టింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, సంఘం ద్వారా ఏ రుణాలను రైతు సోదరులకి అందిస్తున్నారు, అలాగే ఈ సంఘం పరిధిలో ఉన్న గ్రామంలో ఉన్న అందరికీ ఏ రకంగా ఈ సంఘం ఉపయోగపడుతుంది, అలాగే ఈ అభివృద్ధికి సంబంధించిన మీ కృషి, అలాగే మేనేజ్మెంట్ తాలూకా కృషి, వాటన్నిటికి సంబంధించిన వివరాలను మా ప్రజలకు తెలియజేస్తారా? నమస్కారం అండి, నా పేరు ఐదుశెట్టి సూర్య మహేశ్వరరావు అండి. నేను 1/1/2020 సీఈఓగా బాధ్యతలు స్వీకరించాను. తిమ్మరాజుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 30/6/1956 రిజిస్టర్ అయ్యి 1/7/1956 నుంచి
విధులు నిర్వహిస్తుంది. అప్పుడు ప్రారంభంలో సభ్యులు 350 మంది, సభ్యుల సేదనం 30,000. సంఘం అప్పుడు 7 గ్రామాలతో సంఘం ప్రారంభించడం జరిగింది. తదుపరి 1987లో సింగిల్ విండో సిస్టమ్ వచ్చిన తర్వాత మా తిమ్మరాజపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 3 గ్రామాలకి పరిమితం అయింది. అది ఒకటి తిమ్మరాజపేట, హరిపాలెం, అందరపల్లి. ఇప్పుడు ప్రజెంట్ సభ్యులు 1780 మంది, వాళ్ళ సేదనం 21,84,000. మేము సంఘ సభ్యులకి వ్యవసాయ అంటే CKCC మరియు మధ్యకాలిక బంగారాభరణాలపై మరియు JLJ జగనన్న పాల విలువ మొదలగు రుణాలు ఇస్తున్నాం. సభ్యుల దగ్గర నుంచి అన్ని రకాల సేవింగ్స్ మరియు ఫిక్స్డ్, రీఇన్వెస్ట్మెంట్, రికరింగ్, నెలవారీ పొదుపు డిపాజిట్ కూడా సేకరించడం జరుగుతుంది. ఈ డిపాజిట్ సేకరణతో మా సంఘం ఓన్ ఫండ్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాంతో మేము బంగారాభరణాలు మిగతా అన్ని రకాల యాక్టివిటీస్ చేయడానికి మా ఓన్ ఫండ్స్ తోటే మేము చేసుకోవడం జరుగుతుంది. అలాగే మేము ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా వెహికల్ లోన్స్ 4 వీలర్స్కి, 2 వీలర్స్కి, అలాగే ఒక బస్కి, ఒక లారీ కూడా మనం ఫైనాన్స్ చేయడం జరిగింది. తర్వాత సంఘం మొత్తం 31/3/2023 నాటికి సంఘం మొత్తం డిపాజిట్లు 24,40,00,000. అలాగే DCCB రుణాలు 2,72,00,000. మొత్తం సభ్యులకి ఇచ్చిన రుణాలు 20 కోట్లు, 20,18,00,000. దీని మీద గత సంవత్సరం సంఘం 18,56,000 రూపాయలు నికర లాభం ఆర్జించడం జరిగింది. ఈ లాభం నుండి సంఘ సభ్యులకి ప్రతి సంవత్సరం 15% డివిడెండ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సంఘం నుండి రుణం తీసుకున్న సభ్యులకి ఇన్సూరెన్స్, వారి అప్పులు పెట్టి ఇన్సూరెన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది 5,000 నుంచి 50,000 రూపాయల వరకు ఎవరైనా సభ్యులు రుణం వాడుకున్నట్టయితే వారి రుణమాకు వారి కుటుంబంపై భారం పడకుండా ఆ అప్పు మాఫీ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సంఘ సభ్యులు ఈ అప్పు తీసుకున్న సభ్యులు మరణించినట్లయితే వారికి దహన ఖర్చుల నిమిత్తం సంఘం నుండి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము సభ్యులకి లాకర్ ఫెసిలిటీ సదుపాయం ఉంది. అలాగే సభ్యులకి మనం DCCB మరియు ఆప్కాబ్ వారి ద్వారా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా వర్తింప చేయడం జరుగుతుంది. అలాగే మేము మా సంఘంలో డిపాజిట్లు, గోల్డ్ లోన్స్ తీసుకున్న వారికి డైరెక్ట్ నెఫ్ట్, RTGS సంఘం ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత మా సంఘం పాలకవర్గం వారి సహకారంతో అన్ని రకాలైన విధులు నిర్వహిస్తున్నాం. మా గత పాలకవర్గం వారి ఆధ్వర్యంలో మా సంఘం సొంతంగా జనభూమి నిధులతో సొంతంగా ఓన్ బిల్డింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే CDF ఫండ్స్ నుండి క్యాష్ కౌంటర్, బ్యాంకింగ్ కౌంటర్ మరియు CDF నిధులతో లాకర్ సదుపాయం కూడా, స్ట్రాంగ్ రూమ్ కూడా నిర్మించుకోవడం జరిగింది. 2013లో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం వారు ఎన్నికైనప్పటి నుంచి అయినప్పుడు మా అధ్యక్షుల వారు ఈ సంఘం నుండి మెంబర్లు ఎవరికైనా ఆడపిల్ల జన్మించినట్లయితే వారికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ 2,500 రూపాయలు, అధ్యక్షుని తరపు నుంచి కాంట్రిబ్యూషన్ 2,500 రూపాయలు డిపాజిట్ 20 సంవత్సరాలకి కాలానికి డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ను పాప యుక్త వయసు అంటే సుమారు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వడానికి పాలకవర్గం నిర్ణయించి ఆ విధంగా సంఘంలో డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత అంతేకాకుండా మేము ల్యాండ్ మార్గేజ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిసాన్ బైక్స్ చాలా ఎక్కువ గత ఈ ఫైనాన్షియల్లో 32 బైకులు ఇచ్చాం. అలాగే 2 క్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్యాసింజర్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. బంగాళాలపై 9% రుణాలు ఇస్తున్నాం. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో సంఘ గ్రామ పరిధిలో ఉన్న సభ్యుల ఆడవాళ్ళ సమస్యల నిమిత్తం ప్రతి నెల వారంలో నెలలో 2 సార్లు గైనిక్ సమస్యలపై ఒక డాక్టర్ గారిని సొసైటీకి తీసుకొచ్చి ఆ పరీక్షల నిమిత్తం ఫ్రీగా ఎటువంటి రుసుము తీసుకోకుండా ఆ గైనిక్ సమస్యలు పరిష్కరించుకోవడానికి వైద్యానికి ఒక డాక్టర్ గారు వచ్చి చూసేవారు. దానికి సొసైటీ నిర్వహణ
జరిగింది. అలాగే సంఘం పరిధిలో పాడి పరిశ్రమ అభివృద్ధి కొరకు సంఘం పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న పాడి ఆవులు మరియు లేగదోడల పెంపకం మీద ఒక శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే సంఘ పరిధిలో ఉన్న స్కూల్ పిల్లలకి భోజనం ప్లేట్లు మరియు మంచినీటి సౌకర్యం కూడా కలగజేయడం జరిగింది. అలాగే సంఘ సభ్యులు బస్ స్టాపుల దగ్గర ఎక్కువసేపు నిరీక్షించవలసి వస్తుందని చెప్పేసి వాళ్ళకి జిల్లాలో మొట్టమొదటిగా సిమెంట్ బెంచీలు మా సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది. అలాగే గ్రామీణ యువకులకు సంఘం తరపున కంప్యూటర్ శిక్షణ నిట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం కూడా సంవత్సరం పాటు కంటిన్యూగా చేసాం. అలాగే విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలు ఈ సహకార వారోత్సవాల సమయంలో వ్యక్తిత్వ పోటీలు నిర్వహించి వారికి అందులో ఉత్తమ విద్యార్థినిగా ఎంపికైన వారికి సీల్డ్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే 10th క్లాస్ ఈ గ్రామ పరిధిలో ఉన్న స్కూల్లో 10వ తరగతి నుంచి అత్యధిక మార్కులు సంపాదించిన వారికి మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సంఘ పరిధిలో ఉన్న చిన్నపిల్లలు ఒక బేబీ షో కార్యక్రమం పిల్లలు ఎలా పెంచాలి అనే దాని మీద ఒక బేబీ షో నిర్వహించి అందులో అత్యుత్తమ హెల్తీ బేబీకి ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 10 సంవత్సరం కూడా మా సొసైటీకి ఆంధ్ర యూనివర్సిటీ PGDCRS విద్యార్థులు 10 సంవత్సరం కూడా సంఘానికి విచ్చేస్తూ ఉంటారు. మా సంఘాన్ని ఒక ఎక్స్పోజర్ సొసైటీగా మా దగ్గర వచ్చి నోట్స్ తీసుకుంటారు సంఘం తనకు అభివృద్ధి అట్ల మీద. తర్వాత 1956 నుండి 17 సంవత్సరాలు ఏకదాటిగా శ్రీ పెంటకోట వినాయక్ గారు అధ్యక్షులుగా, అలాగే బీసీ లక్ష్మణస్వామి గారు ఉపాధ్యక్షులుగా సంఘం ప్రారంభించి వారు ప్రగతికి, నీతికి, నిజాయితీకి స్టార్టింగ్ పునాది వేశారు. ఆ తర్వాత మిగతా పాలకవర్గం ఆటోమేటిక్గా వాటిని కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కూడా ప్రతి పాలకవర్గం కూడా విధంగా చేస్తుంది. అలాగే 1972లో శ్రీ కాండ్రి బాపరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేసి బంగారు ఆభరణాలపై రుణం ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే కాండ్రి రాజ్యాంగంలో ఆప్కా నిధులు సేకరించి సేఫ్లాకర్ మరియు రాష్ట్ర సహకార యూనియన్ నుంచి అత్యుత్తమ సహకార సంఘ తీసుకున్నారు. అలాగే మాజీ అధ్యక్షుడు శ్రీ కాండ్రి రామసదాశివ గారు అధ్యక్షునిగా బ్యాంకింగ్ కౌంటర్ మరియు జిల్లా అత్యుత్తమ సహకార సంఘ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వచ్చే పురస్కారం 1998 నుండి 88లో మాసే సూర్య గారి అధ్యక్షునిగా పాల్గొనడం నూతన స్కీములు ప్రవేశపెట్టి అత్యధిక డిపాజిట్ సేకరించి నూతన జనభూ సహకార భవనం నిర్మించుకోవడం జరిగింది. 2006లో శ్రీ శరణం పరశురామ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ICDP నిధులతో కంప్యూటర్ కొనుగోలు చేయడం మరియు స్ట్రాంగ్ రూమ్ లాకర్ నిర్మాణం కూడా జరిగింది. అలాగే మా సంఘానికి 1983 సంవత్సరంలో రాష్ట్ర సహకార యూనియన్ చే అత్యుత్తమ సేవా సహకార సంఘ గుర్తింపు మరియు ప్రశంసా పత్రం, మరి 1988లో జిల్లా స్థాయి ఉత్తమ సహకార సంఘ గుర్తింపు మరియు బహుమతి ఇచ్చారు. అలాగే 1994లో జిల్లా స్థాయిలో ఉన్న సంఘాల్లో అత్యధిక డిపాజిట్ కలిగిన సంఘంగా గుర్తించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుండి మనం బహుమతి సేకరించాం. అలాగే సహకార సంఘంలో నడుచుతున్న ఇఫ్కో సంస్థ నుండి అత్యధిక ఎరువుల అమ్మకం ద్వారా వరుసగా 2 సార్లు జ్ఞాపకం తీసుకోవడం జరిగింది. 2006లో 100 సంవత్సరాల సహకార వారోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర సహకార యూనియన్ ఉత్తమ సహకార సంఘం గుర్తించి బహుమతి ప్రదానం చేసింది. మొన్న రీసెంట్ గా ఆప్కా 60 సంవత్సరాల వజ్రోత్సవం సందర్భంగా మా సంఘాన్ని ఉమ్మడి విశాఖ DCC పరిధిలో 3వ సహకార సంఘంగా గుర్తించి సీల్డ్ మరియు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ మరియు కమిషనర్ అయిన వెంకటపతిరాజు గారు, బలేరావు గారు, డి చక్రపాణి గారు సొసైటీ సందర్శించారు. అలాగే ఆప్కా నుంచి చాలా మంది అధికారులు మా సొసైటీకి మా సొసైటీ చూడడానికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పాలకవర్గ సభ్యులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు అయిన కన్నబాబు రాజు గారు మరియు ఇతర అధికారులు సహాయ సహకారంతో ఈ సొసైటీని అభివృద్ధి పదంలో నడపడం జరుగుతుంది.
నా పేరు కే రాజు. నేను ఆటో కోసం కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చాను. సూపర్వైజర్కి వెళ్ళగాలి సార్ ఫోన్ చేయమన్నారు. సార్కి ఫోన్ చేసి నాకు నిన్న లోను అందజేశారు. ఇంతకుముందు ఇలాగే 2 ప్రైవేటు లోన్లు తీసుకున్నాం. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కొద్దిగా వేగంగా నా రొటేషన్ పెట్టి కొద్దిగా వేగంగా నేను ప్రతి నెల టైముగా నేను ఫైనాన్స్ కడుతున్నాను. అలాగే ఈ ఆటో వల్ల నేను ఫ్యామిలీని గడుపుతున్నాను. నా పేరు శరత్ శివబాబు అండి, తిమ్మరాజుపేట. నేను గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం. వ్యవసాయం చేసినప్పటి నుంచి కూడా అగ్రికల్చర్ లోన్ తీసుకుంటున్నాం. మధ్యకాలంలో 10 years నుంచి బిగ్ ఇండస్ట్రీ పెట్టుకున్నాం. బిగ్ ఇండస్ట్రీ పెట్టుకున్న తర్వాత మా సొసైటీ నుంచి నేను లారీ కొన్నాను. లోన్ తీసుకొని లారీ కొన్నాను. అది రెగ్యులర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో లారీ కూడా కొన్నాను. దానికి కూడా వాళ్ళు లోన్ ఫైనాన్స్ ఇచ్చారు. ఆ కార్యక్రమం అలా చేసుకుంటూ వస్తాను. మా సొసైటీ నుంచి మట్టికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది అన్ని రకాలుగా వినియోగించుకుంటాం. అప్పు తీసుకోవడం గోల్డ్ లోన్లు పెట్టుకోవడం కానీ వీళ్ళు ఎక్కువ బిజినెస్ ఎక్కువ అంతే అగ్రికల్చర్ బిజినెస్ ఉండేది గతంలోనే. కొద్దిగా అప్పుడు అగ్రికల్చర్ అంతే ఈ రైతు భరోసా వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గింది, కానీ భారీ స్థాయిలో మనలో మొత్తం మీద తిమ్మరాజుపేట సొసైటీ ఎక్కువ బిజినెస్ చేసేది. ఎరువులు బిజినెస్ చేసేది. ఎప్పుడైనా అవసరం పెట్టి సూట్ ఇచ్చేయాలంటే లోన్ ఇవ్వడానికి సిద్ధంగా. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోతూ ఉంటారు. రైతులతో అనుకూలంగా ఉండి జాగ్రత్తగా చేసుకుంటాం. సొసైటీ వాళ్ళ మట్టుకి మా ఊరికి మంచి రాష్ట్రాయిలోని కూడా మంచి పేరు తెచ్చిపెట్టారు. నా పేరు శరణ వెంకయ్యనాయుడు. నేను ఖాళీగా తిరిగి ఇవ్వండి డ్రైవింగ్ లైసెన్స్. అందులో కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మనకి రుణంగా ఒక 5 లక్షలు సాయం చేశారు. చేస్తే ఈ వెహికల్ కొనుక్కొని అన్ని విధాలుగా మనకి తోడ్పడుతుంది. ఏ ఇబ్బంది లేకుండా ఏ నెలకన్నా పేమెంట్ కట్టే విషయంలో కూడా మామూలు కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా బ్యాంకులా కాకుండా మామూలు అన్ని అవకాశాలు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఉపయోగపడుతూ వాడుతుంది. మార్కెటింగ్లో పెట్టి బండి ఇలా రన్ అవుతుంది. నమస్కారం అండి. నా పేరు లక్ష్మణరావు. నేను 100 మిషన్ కొనుక్కుందామని సొసైటీకి వెళ్ళానండి. సొసైటీ వాళ్ళు నాకు కొద్ది సహకరించి వాళ్ళు కొటేషన్ పట్టుకు రమ్మన్నారండి. కొటేషన్ పట్టుకు రమ్మంటే నేను వెళ్ళి కొటేషన్ పట్టుకొని షోరూమ్ దగ్గరికి వెళ్ళి నేను 100 మిషన్ కొనుక్కున్నానండి. వీళ్ళు కొద్ది అమౌంట్ సహకరించారు. సహకరించిన అమౌంట్ పెట్టుకెళ్ళి నేను 100 మిషన్ కొనుక్కున్నాను. 100 మిషన్ కొనుక్కొని నాకు ఇది వ్యవసాయం పనులకి బాగా ఉపయోగపడుతుందండి. నేను ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే వర్షను బాగా నూర్పులై నూర్చుకొని ధాన్యంలాగా గడ్డిలాగా పంపిస్తుంటానండి ఎవరికైనా. నమస్తే అండి, నా పేరు బండారు నవీన్. నేను కోఆపరేటివ్లో లోన్ చేసుకున్నాను. నాకు వెంటనే వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను కొటేషన్ చేసిన వెంటనే నాకు 4 లక్షల రూపాయలు లోన్ చేయడం కూడా జరిగిందండి. వాళ్ళకి ధన్యవాదాలు. హాయ్ సార్, నా పేరు పృథ్వీ. నేను కెమెరా లోన్ కోసం మన కోఆపరేటివ్కి వెళ్ళాను. 5 lakhs లోన్ అప్రూవల్ చేశారు. నేను ప్రజెంట్ నా కాల్ మీద బతున్నాను సార్. లోన్ అప్రూవల్ చేయడం వల్ల కోఆపరేటివ్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫీల్డ్ ఆఫీసర్ గారు, మీరు చెప్పండి, తిమ్మరాజుపేట మీ బ్రాంచ్ పరిధిలో గల సొసైటీలు అన్నింటిలో కల్లా మంచి వ్యాపారం చేస్తూ రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. దానికి మీ బ్రాంచ్ తరఫున మీరు ఫీల్డ్ ఆఫీసర్గా ఏ రకమైన సపోర్ట్ వాళ్ళకి అందిస్తున్నారు? వాళ్ళ అభివృద్ధిలో మీ పాత్ర ఏంటో మాకు తెలియజేస్తారు. తప్పకుండా. నమస్తే అండి, నా పేరు దాడి ప్రసాద్. నేను అనకాపల్లి బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను. మా బ్రాంచ్ పరిధిలో గల తిమ్మరాజుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉన్నది. సో ఈ సంఘం అభివృద్ధిలో మా బ్రాంచ్ ద్వారా కూడా వాళ్ళకి అనేక విధాలుగా కూడా సహకారం అందిస్తూ వాళ్ళ అభివృద్ధిలో మేము కూడా కీలక పాత్ర వహించాము. వాళ్ళ అభివృద్ధి చెందుటలో మేము నిత్యం ఆ సంఘంకు పర్యవేక్షించి అక్కడ గల సిబ్బందితో మేము మమేకమై ఆ సంఘం యొక్క అభివృద్ధి యొక్క పాత్రకి మేము కూడా కారణం అని చెప్పుకోవడానికి నిజంగా గర్విస్తున్నాము. అయితే ఈ ప్రాథమిక సహకార సంఘం రైతులు అందరికీ కూడా సకాలంలో లోన్లు ఇచ్చుటకు మరియు వాళ్ళందరినీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే విధంగా ప్రోత్సహించే విధంగా క్యాంపెయిన్లు కాండక్ట్ చేయడం, బ్యాంకింగ్ పట్ల వారికి ఒక అవగాహన కల్పించడం, సంఘం ద్వారా అన్ని రకాల రుణాలు, వ్యవసాయ మరియు వ్యవసాయేతర రుణాలు కూడా అందిస్తూ ఎరువుల సప్లై కూడా చేస్తూ అన్ని విషయాల్లో కూడా ఈ సహకార సంఘం ప్రతి రైతుకు దగ్గరగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తూ
సహకారాలు అందించడం ద్వారా ఈ సంఘం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘానికి మేము ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఆ సిబ్బందిని మేము ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్న రైతులతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం ద్వారా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, ఆ అవసరాలు తగ్గట్టుగా మన బ్యాంక్స్ ద్వారా అన్ని రకాల రుణ సదుపాయాలు అందించడం, ఆ రుణాలకి మా బ్రాంచ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం, తద్వారా రైతులకు సంఘాలను కూడా అభివృద్ధి చెందేలా చూడడంలో మా బాధ్యత పూర్తిగా ఉన్నదని చెప్తున్నాం. నా పేరు రజనీ అండి. డిసిసిబి బ్రాంచ్ అనకాపల్లి బ్రాంచ్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ అనకాపల్లి బ్రాంచ్లో 10 PSCS ఉన్నాయి. అందులో తిమ్మరాజుపేట ప్యాక్స్, ఈరోజు ఏదైతే తిమ్మరాజుపేట ప్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్యాక్స్ రీసెంట్గా యాప్కాబ్లో కూడా బెస్ట్ ప్యాక్స్ అవార్డు వచ్చింది. సో ఆ ప్యాక్స్ ఏంటంటే ఇప్పుడు కూడా అంటే డెవలప్ చెందే ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే అన్ని పోర్ట్ఫోలియోలో కూడా ముందుంది. యాక్చువల్గా వాళ్ళ గోల్డ్ లోన్స్ అనేది అన్ని బ్యాంక్స్ కన్నా కూడా ఎక్కువ ఉంది, డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి. మేమైతే ప్రెసెంట్ బ్రాంచ్ ద్వారా డిసిసిబి ద్వారా మేము చేస్తుంది ఏంటంటే CKCC లోన్స్ చేస్తున్నాము. తర్వాత రీసెంట్గా జగనన్న పాలవేలు అని చెప్పి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు సీఎం గారు. ఆ ప్రోడక్ట్ అయితే మాత్రం ఫస్ట్ తిమ్మరాజుపేట PSCS మా బ్రాంచ్ ద్వారా స్టార్ట్ చేశారు. తిమ్మరాజుపేట PSCSలో ప్రెసెంట్ వాళ్ళు JPV లోనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఏంటంటే అక్కడ బాగా చేయడం కాదు, రికవరీ అనేది కూడా చాలా బాగుంది. ఓడి అయితే నిల్లు ఉంది అక్కడ. తర్వాత అక్కడ ఉన్న పాల్ సెక్రటరీ కూడా చాలా బాగా వర్క్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఓడి అనేది ఎక్కడ కూడా లేదు. ప్రాపర్గా మేము ఏదైతే లోనింగ్ అంతా చేస్తున్నామో వాళ్ళు యాజ్ పర్ గైడ్లైన్సే వాళ్ళు ఫాలో అయ్యి చేస్తున్నారు. రీసెంట్గా వాళ్ళు జగనన్న పాలవేలు అనేది 7 lakhs చేశారు. సో 7 lakhs అమౌంట్ అనేది కస్టమర్స్కి అంటే ఆవు కింద గేదె కింద అనే ప్రాపర్ వేలో ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళ దగ్గర LADలు ఉన్నాయి, తర్వాత గోల్డ్ లోన్స్ ఉన్నాయి, STRs ఉన్నాయి, వెహికల్ లోన్స్ ఉన్నాయి. అన్ని రకాల లోన్స్ కూడా వాళ్ళైతే కరెక్ట్గా చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఉన్న 10 PSCSలో కూడా అది మాకు టాప్ 5లో ఇది ఒక బెస్ట్ సొసైటీ అనమాట. రీసెంట్గా నాకు అవార్డు తీసుకుందని కూడా చెప్పాను కదా, ఇది ఇప్పుడు వచ్చిన అవార్డు కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు తీసుకున్నారు. సో తిమ్మరాజుపేట PSCS అయితే మాత్రం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు సంఘానికి అందిస్తున్న సహాయ సహకారాల గురించి మాకు వివరించారు. చాలా ధన్యవాదాలు. ఇక మీద కూడా DCB నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైన సహాయ సహకారాలను అందిస్తూ వారు అభివృద్ధి చెందడంలో మీరు తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.